ఓకే మాస్టర్స్. నిన్న మనము నిన్నటిది కొనసాగిద్దాము. ముక్తి మార్గం గురించి చెప్పుకుంటున్నాం కదా. ముక్తి మార్గంలో ఉండడానికి ఏ విధంగా మన ఆ ముక్తి మార్గంలోకి రావడము అన్న విషయమే ఇప్పటి నుంచి చెప్పుకుంటున్నాం. ముక్తిని పొందడం గురించి తర్వాత విషయం. అసలు ముక్తి మార్గం వరకు రావడమే చాలా ఇంపార్టెంట్. అష్టాంగ రాజయోగము కూడా దీనికి చాలా ఇంపార్టెంట్. ముందు అష్టాంగ రాజయోగం మనం చదువుకున్నాము. ఇప్పుడు ముక్తి మార్గం. ఈ ముక్తికి మార్గాన్ని వేసుకోవాలంటే అష్టాంగ రాజయోగాన్ని తప్పకుండా పాటించి తీరాలి. పతంజలి చెప్పిన స్టెప్స్ అన్ని కూడా పాటించి తీరాలి. ఆ అష్టాంగ రాజయోగాన్ని వరకు అసలు ఆ డోర్ వరకైనా మనం రావాలి అంటే, అసలు ఆ ముక్తి గురించి ఆలోచించాలి అంటే కూడా ముందుగా మనం ఈ చిన్న చిన్న విషయాలన్నిటినీ కూడా పట్టించుకోవాలి. ఏమిటి ఆ పట్టించుకోవడము? అసలు మనము అరిహంతులు ఎలాగవుతాము? బోధిసత్తులు ఎలాగవుతాము? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మనలో ఉన్న దుఃఖాన్ని మనం ఎలా జయించగలము? దాన్ని ఎలా అధిగమించాలి? తర్వాత మన చుట్టూ ఉన్న వ్యవస్థలోని దుఃఖాన్ని ముందు అర్థం చేసుకుని, దానికి ముందు మనం దొరికిపోకుండా చూసుకుంటూ, వారిని ఆ ఊబి నుంచి ఎలా లాగాలి? ఆ తర్వాత ప్రపంచాన్నంతటినీ కూడా దుఃఖరాహిత్యం ఎలా చేయాలి? బుద్ధిలం అయిపోతాం అన్నమాట అప్పుడు. ఇవన్నీ మనం ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ పోవాలంటే చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమిటి? అనవసరమైన జాలి పడకుండా ఉండడము, సెల్ఫ్ పిటీ ఉండకూడదు. ప్రతీదీ కూడా అంటే మనం ఏమి చేసినా మన కర్మకు మనమే బాధ్యత వహించాలి. మన ఆలోచనకు మనమే బాధ్యత వహించాలి. అంతే తప్ప ఇంకెవరినో నిందించడము, వాళ్ళ వల్లే మేము ఇలాగ అయిపోయాము అనుకోవడము, ఊరకనే సెల్ఫ్ పిటీ పడ్డము, సానుభూతి కోసం చూడడము, ఇతరుల మీద ఆధారపడ్డము సానుభూతి కోసము, జాలి పడడము, జాలి పడేలా చేసుకోవడము, ఇదంతా కూడా సమయం వృధా అన్నమాట. ఎందుకు పనికి రాని విషయం అది. అలాగే నోటికి ఏదొస్తే అది మాట్లాడడము, ఎదుటివారికి సులభంగా ఒక మాట చెప్పేయడము, ఎదుటివారికి సులభంగా నువ్వు ఒక మాట చెప్పేసినంత మాత్రం చేత వాళ్ళకి అది ఫలించేస్తుంది అని అనుకోకూడదు. ఫలించవచ్చు ఎప్పుడు? వాళ్ళు వీక్గా ఉండేటప్పుడు, నీకన్నా వీక్గా ఉండేటప్పుడు నువ్వు ఏది స్పిట్ చేసినా, నోట్లో నుంచి నువ్వు ఏది ఉమ్మినా వాళ్ళు దాన్ని ఇలా పట్టుకొని తీసుకునే పరిస్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు నువ్వు మాట్లాడిన మాట వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది. కానీ అవతల వాడు బలవంతుడైనప్పుడు వాడు అది యాక్సెప్ట్ చెయ్యడు. ఒకవేళ వాడు బలహీనుడైనప్పుడు నువ్వు ఏది నోటి నుంచి స్పిట్ చేశావో దాన్ని వాడు స్వీకరించి వాడు బాధపడినప్పుడు వాడు పడిన దుఃఖము నేను చుట్టుకుంటుంది. నువ్వు చేసిన ప్రతి కర్మకు ఒక ఫలితం ఉంటుంది. అదేదో అదేదో నేను చెప్తున్నాను కాదు. భగవద్గీతలోనే నువ్వు చేసిన ప్రతి కర్మకి శిక్ష కూడా ఆయన అప్పుడే శాసించేశాడు మహానుభావుడు శ్రీకృష్ణుడు. నువ్వు చేసిన ప్రతి కర్మకు ఫలితం ఉంటుంది. ఆ ఫలితానికి నువ్వే బాధ్యుడవి. అంటే నువ్వు చేసే ప్రతి కర్మకు కూడా నువ్వు మంచి కర్మ చేసుకుంటే ఒక మంచి ఫలితం ఉంటుంది, నువ్వు బాధింపబడవు. నువ్వు చెడ్డ కర్మ చేసుకున్నావు అనుకో, నువ్వు తెలుసో తెలియకో ఒక చెడు కర్మ చేసావు, చెడు కర్మ చేసినప్పుడు దాని ఫలితం కూడా వెంటనే ఉంటుంది, దానితో పాటుగానే ఉంటుంది, శిక్షను అనుభవించాల్సి ఉంటుంది అని ఆ మహానుభావుడు అప్పుడే రాసేసి శాసించేసి వెళ్ళిపోయాడు ఆయన ద్వాపరయుగాంతంలో. ఇంకా అటువంటప్పుడు నువ్వు ఎదుటివాడికి ఒక మాటని నువ్వు ఇక్కడ గర్వపడాల్సింది ఏముంది? ఏమీ లేదు అక్కడ. అదంతా కూడా ఏంటంటే దురహంకారము. అదంతా కూడా దురహంకారము, ఈగో. ఆ ఈగో దురహంకారముతో మానవులు నోటుకొచ్చిన మాటలు
మాట్లాడతారు. ఎదుటి వాళ్ళని నోరు మూయించడానికి కూడా మాట్లాడతారు. వాళ్ళకి ఎవరైనా ఏదైనా ఒక మంచి చెప్తున్నారనుకో, అలా కాదు ఇలా అన్నారు. సరే విందాము. వాళ్ళు ఎందుకైతే చెబుతున్నారో, సో వాళ్ళ పెర్స్పెక్టివ్‌లో ఇది తప్పేమో. వాళ్ళ పెర్స్పెక్టివ్ నుంచి కూడా ఆలోచించి చూద్దాము. నేను చేసే దాంట్లో ఏదైనా ఒక తప్పు ఉందేమో. ఉంటే సరిదిద్దుకుందాము అనేటువంటి ఒక సమన్వయపు భావన, ఒక సమన్వయం అనేది కూడా మనిషిలో లేకపోవడం అనేది, అది నిజంగా ఆ మనిషి యొక్క దౌర్భాగ్యం అన్నమాట. ఎందుకు అలాగ దౌర్భాగ్యం అంటున్నానంటే, నోటి యొక్క మాటే వారి తలరాత అయిపోతుంది. వారి నోట్లో నుంచి ఎటువంటి దౌర్భాగ్యపు మాట మాట్లాడతారో, పాపం ఆ దౌర్భాగ్యపు మాటే పాపం వాళ్ళకొక దౌర్భాగ్యపు తలవ్రాత అయిపోతుంది. నేను మానవత్వంతో చెబుతున్నాను ఈ మాట. పాపము అంటున్నాను మానవత్వంతో. ఇదేదో నేను కోపంతోనో, దురహంకారంతోనో, లేకపోతే ఎవరినైనా అవమానిద్దామనే ఉద్దేశం కాదు. నేను ఆత్మను మాత్రమే చూస్తాను నేను. మనిషి శరీరాన్ని చూడను. అందుకే నేను ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే ఈ స్పిరిచ్యువల్ మార్గంలోకి వచ్చానో, నేను వార్న్ చేస్తున్నాను నేను. ఏ మాట పడితే ఆ మాట మాట్లాడొద్దు నా విసినిటీలో. నా నా చుట్టూ నాకు చుట్టూ ఉన్నప్పుడు నా విసినిటీలో ఏ మాట పడితే ఆ మాట మాట్లాడొద్దు. నా విసినిటీ అంటే నాకు తెలిసిందనుకో, ఎందుకు నేను నా విసినిటీలోనే ఎందుకు చెప్పవలసొచ్చిందంటే, నేను ఎందుకంటే ఆత్మజ్ఞానాన్ని ఇవ్వాలి అవతల వాళ్ళకి. ఈ మార్గంలో ఉన్నప్పుడు. అవతల వాళ్ళు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా. ఎందుకంటే నా పరిధిలో ఏదైనా సరిగ్గా జరగకపోతే దాని గురించి ప్రస్తావించాలి. ఈ ఎన్నుకున్న మార్గం అలాంటిది. నాకు తెలిసినా కూడా చెప్పకపోతే నాకు ప్రాబ్లమ్ వస్తది. నా విశుద్ధ చక్రం అన్‌బాలన్స్ అవుతుంది. కాబట్టి తప్పుని చెప్పాలి. సత్యాన్నే మాట్లాడాలి. సో, నా విసినిటీలో ఏమి జరిగినా సరియైన విషయం జరగనప్పుడు అది తప్పు అని చెప్పవాలి. అండ్ ఇంకొకటి ఏమిటంటే, వారు ఏ మాట పడితే ఆ మాట, ఒకవేళ నన్ను అవమానించినా కూడా, లేకపోతే ఇతరులను ఎవరినైనా అవమానించినా కూడా, సరియైన మాట మాట్లాడకపోతే, ఆ మాట అది వాళ్ళకే అది వర్తించేస్తుంది. కలియుగంలో ఇప్పుడు అన్నీ కూడా అలాగే ఉంది. ఒకప్పుడు సత్యకాలం ఉండేటప్పుడు ఒక యోగి ఆత్మ ఆత్మ ఒక 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 యోగి ఆత్మ కథ ఎప్పుడు పరమానంద అలాంటి యోగులు ఉన్న కాలములో ఎట్లా ఉండేదంటే ఇది ఈ వాళ్ళు పుట్టడము పెరగడము వాళ్ళన్నీ కూడా స్పిరిచువల్ ఈ అట్మాస్ఫియర్లోనే వాళ్ళు పుట్టారు పెరిగారు వాళ్ళు. ఇంట్లోనే అదే అట్మాస్ఫియరు, బయటికెళ్ళినా కూడా అదే అట్మాస్ఫియరు. ఎవరైనా చుట్టాలొచ్చినా అదే అట్మాస్ఫియరు, లేదా వీళ్ళెవరైనా ఇళ్ళకెళ్ళినా అదే అట్మాస్ఫియరు. అంటే వాళ్ళకి ఎక్కడ చూసినా కూడా ఈ స్పిరిచువల్ పద్ధతులు, స్పిరిచువల్ ప్రొసీజర్సు, స్పిరిచువల్ ఆలోచనలు, స్పిరిచువల్ ఆచరణలు ఇవే ఉంటూ ఉండేవి వాళ్ళకి. అందుకే 22, 23, 24 ఏళ్ళకే వాళ్ళు యోగులైపోవడము, ఏవో దేశ విదేశాలు తిరిగేయడము, ప్రచారాలు చేసేయడము చాలా ఫాస్ట్‌గా జరుగుతూ ఉండేవి. కానీ ఇప్పుడు మనకి ఎంత కష్టమైపోతుంది? ఎందుకు ఆ కష్టమైపోవడానికి కారణము? ఎందుకంటే ఆ స్పిరిచ్యువాలిటీని వదిలేశారు. కారణాలు ఏదైనా కావచ్చు. ఎందుకు? ఆ స్పిరిచ్యువాలిటీని ఎందుకు వదిలేశారు? ఈ ద్వంద్వము, ఈ డ్యూయలిటీ అనేది ఎక్కువైపోయింది. ఎప్పుడైతే డ్యూయలిటీ అనేది ఈ భౌతిక ప్రపంచంలో ఎక్కువైపోతుందో, మానవుడు తన ఆత్మకు తాను దూరమైపోయాడు. గ్యాప్ వచ్చేసిందనమాట. ఒకప్పుడు వాళ్ళకి ఆ గ్యాప్ లేదు. ఒకవేళ డ్యూయలిటీ అనేది ఉన్నా ఏదో చిన్న నేరోగా బోర్డర్‌లోనే ఉండుండొచ్చు. లేదంటే ఏదో చిన్నగా ఉండుండొచ్చు. వాళ్ళకున్న జ్ఞానంతోటి, వాళ్ళ ఆచరణలతోటి వాటితోటి ఈజీగా వాళ్ళు అధిగమించేసి వాళ్ళు స్పిరిచ్యువల్‌గా ఎదిగారు. కానీ మనకి ఎందుకంత కష్టమైపోతుంది? దానికి కారణము ప్రాపంచిక పరంగా మార్పులు. మనిషిలో మార్పులు, మాటలో మార్పులు, ఆలోచనలో మార్పులు, బ్రతికే విధానంలో మార్పులు,
ధర్మం అనేది బాగా తగ్గిపోయింది. అందుచేత ఈ డ్యూయల్టీ ఎక్కువైపోయిందనమాట. ఇంకా తర్వాత వచ్చే కాలంలో కూడా ఇంకా మీకు తెలిసిందే మధ్య కాలంలో జరిగినవన్నీ దండయాత్రలు అవి ఇవి మతం అనేది ఆహ్, ప్రభావం ఎక్కువ చూపించడం మొదలుపెట్టింది. కారణం ఏదైనా గాని ఆ మతం మతరీత్యా మనిషి యొక్క మనుగడ సాగడము, మతానికి ఎక్కువ పవర్ రావడము, అంటే ఇప్పుడు అది ఒక వ్యాపారం అయిపోవడము, దానిపైన ఆధారపడి ఎంతోమంది బ్రతకడము, అంటే మనీ ఇన్వాల్వ్‌మెంట్. అంటే దేవుడనేవాడు ఉన్నాడు. మనకన్నా ఒక అధిక స్థాయిలో ఒక పవర్ ఉంది. ఒక ఎనర్జీ ఉంది అని చెప్పేంత వరకు మతం ఇంపార్టెంటే. ఇంకా దాన్ని మించిన తర్వాత అక్కడ చెప్పడానికి ఏమీ లేదక్కడ. ఇంకా ఆ తర్వాత ఇవన్నీ వస్తాయన్నమాట. ఆ విధంగా ఏమవుతుందంటే మానవుడు ఒకసారి దేవుడనేవాడున్నాడు. ప్రకృతియే ఒక ప్రకృతి కాంత అంటే అమ్మవారిని ఒక ప్రకృతి కాంత అంటూ ఉంటాం. ఎందుకలా అంటాం? లలితాదేవి సహస్రం చదువుతాము. లలితాదేవి సహస్రం అంతా కూడా ఏముంటుంది? అది ఏముంటుందంటే అంతా కూడా ప్రకృతి విశ్లేషణే. మనం ఒక మానవాకారంలో ఉన్న మా లలితాదేవిని మానవాకారంలో ఊహించుకోవడం వల్ల మనము ఈ బాడీ లెవెల్‌లో ఉండిపోతున్నాం. ఒక్కసారి ఆ రూపాన్ని పక్కన పెట్టేస్తే అదంతా కూడా ప్రకృతి గురించే అది. అంతా కూడా విశ్లేషణ, ప్రకృతి వివరణ అంతా కూడాను. అక్కడ మనం ఏమవుతుందంటే మన దృష్టి, మన ఆలోచన అంతా కూడా ఒక విగ్రహం దగ్గర ఆగిపోతుంది. ఆ విగ్రహాన్ని మనం అధిగమించినప్పుడే నువ్వు ఏమవుతుందంటే ఈ ప్రకృతితో నువ్వు అనుసంధానం అవుతావు. సో, ఆ విధంగా అది జరగటం లేదు. ఎందుకు? ఆ డ్యూయల్టీ వస్తుంది. బాడీ లెవెల్‌కి, ఆత్మ లెవెల్‌కి. ఆ డ్యూయల్టీ ఆ మధ్య గ్యాప్ పెరిగిపోతూ ఉందనమాట. ఎప్పుడైతే ఆ గ్యాప్‌ని ఈ ఫిజికల్ వరల్డ్‌లో జరుగుతున్న యాక్టివిటీసు ఆ గ్యాప్‌ని ఇంకా పెంచుకుంటూ పోతున్నాయి. అందువల్ల మనకి ఎలా కనిపిస్తుందంటే, ఆధ్యాత్మిక మార్గం అంటే ఏదో ఎక్కడో చాలా దూరం. అది ఏదో అనిపిస్తుందిప్పుడు. మా అసలు ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో మనం ఎప్పుడిదా అసల అసలు అసలు మనమే ఒక ఆధ్యాత్మిక మార్గం అన్న విషయాన్ని మానవుడు మర్చిపోయాడు. మనలోనే అంతా ఉంది. ఆత్మ మనతో ఉన్నప్పుడు ఇంకెక్కడికో నువ్వు ఆధ్యాత్మిక మార్గానికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. నిజం చెప్పాలంటే ఫిజికల్ వరల్డ్‌లోనే ఎక్కువ ట్రావెల్ చేయాలి. జీవితం అంతా కూడా ఎంత భారంగా, దుఃఖముతోటి, ఆ దుఃఖము అందులో 98% పరాయి వాళ్ళిచ్చిన దుఃఖమే మనం మనకి. మనంతట మనం ఏదో ఒక దుఃఖబాధనంగా మన జీవితంలో చేసుకున్న ప్లాన్స్ గాని, మన జీవితంలో తీసుకున్న నిర్ణయాలు గాని, సుఖపడ్డానికే తీసుకుంటాము. ఇష్టమైన నిర్ణయాలే తీసుకుంటాము. మరి దుఃఖం ఎక్కడి నుంచొస్తుంది? అన్నీ నీకు నచ్చే చేస్తున్నావు. ఇష్టపడే తీసుకునే నిర్ణయాలు. మరి అటువంటప్పుడు దుఃఖం కోసం నువ్వేమీ ప్లాన్‌లు చేయవు గదా! దుఃఖం కోసం నువ్వు నిర్ణయాలు తీసుకోవు కదా! ఇష్టపడి నిర్ణయాలు తీసుకుంటున్నావు. మరి దుఃఖం ఎక్కడి నుంచొస్తుంది? ఎవరి నుంచొస్తుంది? మానవుల నుంచి వస్తుంది. ఇతరుల నుంచి వస్తుంది. ఆ ఇతరులు ఎవరు? నీ చుట్టూ ఉన్న వ్యవస్థలో ఉన్నవాళ్ళు. నీ కుటుంబం, బంధువులు, స్నేహితులు, నైబర్స్ వీళ్ళందరూ కూడా. సో, అదే చెప్పారిక్కడ. బుద్ధులైనా కూడా ఇది ముక్తి, పరిముక్తి, మహాపరిముక్తి. నిర్వాణము, పరినిర్వాణము, మహానిర్వాణము. నీవు దుఃఖం నుంచి నువ్వు బయటపడిపోతే, నీ దుఃఖాన్ని నువ్వు జయిస్తే, నీ లోపల ఉన్న దుఃఖాన్ని నువ్వు జయిస్తే, నువ్వు ముక్తి మార్గంలో వస్తావు. నువ్వు ముక్తి. అప్పుడు నిన్ను అరిహంత్ అంటారు. నీ అక్కడితో అయిపోలా. అంత మాత్రం చేత నీకు మోక్షం వచ్చేసిందని కాదు. నీ చుట్టూ ఉన్న వ్యవస్థ, ఆ వ్యవస్థలో దుఃఖం ఉంది కదా! వాడు దుఃఖపడుతూ ఉంటే, నువ్వేమో మోక్షానికి నువ్వు వెళ్ళిపోగలవా? వాడు వెళ్ళనిస్తాడా? ఆ దుఃఖము నిన్ను లాగదు. కాబట్టి, నీ చుట్టూ ఉన్న వ్యవస్థలో ఉన్న దుఃఖాన్ని కూడా నువ్వు పోగొట్టాలి.
అటువంటి స్పిరిచువల్ ఇదిని నువ్వు ఇచ్చేయాలి. అప్పుడు నువ్వేమవుతావు? నెక్స్ట్ స్టేజ్ బోధిసత్వుడు అవుతావు. అంతవరకు కూడా ముక్తి మార్గం నువ్వు అరిహంతం అయిపోయినా కూడా స్టిల్ నువ్వు జన్మలు తీసుకుంటూ ఉండాలి. తీసుకున్న ప్రతి జన్మలోని సుఖదుఖాలు, లాభ నష్టాలు ఇవన్నీ నువ్వు పడుతూనే ఉండాలి. బోధిసత్వుడు అయ్యావు, ఏవో కొన్ని జన్మలెత్తి ఎక్కడో కష్టపడి మొత్తానికి బోధిసత్వుడు అయ్యావు. అంటే నీ చుట్టూ ఉన్న వ్యవస్థలో వాళ్ళను కూడా నువ్వు మార్చావు. వాళ్ళని కూడా ధ్యానులుగా చేశావు. వాళ్ళని కూడా నువ్వు మార్చావు. వాళ్ళకి కూడా దుఃఖాన్ని జయించడానికి హెల్ప్ చేశావు. బోధిసత్వుడు అయ్యావు. అక్కడితో అయిపోలే. మహాపరినిర్వాణం ఉంది. మహాపరిముక్తి ఉంది. ప్రపంచము నీ చుట్టూ ఎంతమంది ఉండొచ్చు? మహతో 1,00,000 మంది ఉన్నారేమో నీ వ్యవస్థలో. పోనీ బారుగా వేసుకుంటే 1,00,000 మంది. 1,00,000 మందిని నువ్వు వాళ్ళ దుఃఖాన్ని నువ్వు ఇచ్చేసి అయిపోయిందా? చాలలేదు. వాళ్ళ చుట్టూ ఉన్న ప్రపంచము ఎప్పుడైతే ఆ ప్రపంచంలో ఉన్న దుఃఖాన్నంతటినీ కూడా పోగొట్టుకోవడానికి, దుఃఖరాహిత్యానికి నువ్వు పాటుపడతావో అప్పుడు నువ్వు మహాపరినిర్వాణం చెందుతావు. అప్పుడు నీకు పూర్తిగా మోక్షం వస్తుంది. అప్పుడు నీకుండే పేరు బుద్ధుడు. చూసారా ఎంత ఉందో? సో ఇవన్నీ మనకు ఇది దాటుకుంటూ ఒకటి ఒకటి చేసుకుంటూ వెళ్ళాలంటే నేను ఇంతకుముందు పూర్తి చేసిన పుస్తకం అష్టాంగ రాజయోగం చాలా ఇంపార్టెంట్, పతంజలి సూత్రాలు. దానితో పాటు ఇది కూడా దృష్టిలో పెట్టుకుని ఈ మార్గంలోకి రావాలి అంటే అర్హంత అవ్వడానికి చిన్న చిన్న విషయాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి. నిన్న మనం చెప్పుకున్నాం, జాలి పడరాదు, సెల్ఫ్ పిటీ ఉండకూడదు. ఎదుటి వాళ్ళు ఊరికనే సానుభూతి కోరుకుంటున్నారు కదా అని పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటూ వాళ్ళకి సానుభూతిని ఊరికే ఇస్తూ అలా కూడా సమయం వృధా చేయకూడదు. అలాగే ఇంకొకరు ఎవరో కాపాడుతారు అని అని ఎదురు చూడకూడదు. ఇట్లాంటివన్నీ మనం ఆల్రెడీ మాట్లాడుకున్న రికార్డింగ్ చేశాం కదా, మళ్ళీ వినొచ్చు. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే నోటుకొచ్చిన మాటలు, అది కదా మొదలు పెట్టాను. సో నోటిలోని మాటే నుదిటి మీద వ్రాత. ఇక్కడికి రాశారు, ఇక్కడ చూసారా? జీసస్ ఏమన్నారంటే వాట్ గోస్ ఇన్ టు ద మౌత్ దట్ డజంట్ డెఫిలిట్ ఎ పర్సన్, బట్ వాట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద మౌత్ దట్ డెఫిలిట్ ద పర్సన్. అంటే ఏంటంటే నోట్లో నుంచి ఒక్క వాక్యమైన అపరిపక్వంగా వచ్చింది అంటే వాడికి ఇక ముక్త స్థితి లేదు అన్నమాట పత్రిజీ గారు చెప్పారు. జీసస్ అలా చెప్పారు, పత్రిజీ గారు ఇలా చెప్పారు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే అసందర్భమైన మాటలు మాట్లాడుతున్నావో అవన్నీ కూడా నీకు మేనిఫెస్ట్ అవుతూ ఉంటాయి. యు ఆర్ ద క్రియేటర్. నువ్వు క్రియేట్ చేసేస్తున్నావు. నువ్వు ఆ క్రియేట్ చేస్తున్నది నువ్వు ఎంత 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 టైం పడుతుందో మనకు తెలియదు మేనిఫెస్ట్ అవ్వడానికి. 1 నెల కావచ్చు, 1 సంవత్సరం కావచ్చు, లేదు అంటే నెక్స్ట్ జన్మకైనా నీకు మేనిఫెస్ట్ అవ్వచ్చు. నువ్వు కోపం మీదాను ఏమేనాను ఇలా ఎదుటివాడిని ఒక మాటను, నేను చెప్పాను కదా, ఎదుటివాడిని ఒక మాట అనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నీకు నువ్వు ఒక మాట అనుకున్నా అది వేరే సంగతి, కానీ అది కూడా తప్పే. నీ ముక్త స్థితి అనేది ఉండదు. ఎదుటివాడు ఒక మాట అన్నా కూడా నువ్వు చేసిన ప్రతి కర్మకి కూడా ఒక శిక్ష నీ వెంటనే ఉంటుంది. కృష్ణుడు చెప్పేసి పోయాడు. ఆయన పెద్దారు చెప్పేసి వెళ్ళిపోయారు. ఒకవేళ వాడు యాక్సెప్ట్ చేయకపోయినా కూడా అది నీకే తగులుతుంది. సో నీకది నుదిటి వ్రాత అవుతుంది. ఈ విధమైన ఇటువంటి పాడు లక్షణాలు కలిగి ఉండి మానవుడు ఇటువంటి పాడు కర్మలు చేస్తూ ఉన్నప్పుడు అలాంటి మనలాంటి వాళ్ళు మన ఉండే మార్గంలో గనక అలాంటి మన విసిరిటీలో జరుగుతూ ఉంటే దాన్ని ఆపడానికి ట్రై చేయాలి, చెప్పడానికైనా మనం ట్రై చేయాలి. సో అట్లా అన్నమాట. సో ఉన్నవాడు ముక్తుడు కాదు కదా, ఎవరి ఇష్టాలు వాళ్ళవి. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల్ని శాసిస్తూ ఉంటారు, తమ ఇష్టాలను వాళ్ళ మీద రుద్దుతూ ఉంటారు. ఇలాంటి తల్లిదండ్రులు బంధస్థితిలో ఉన్నవారే గాని ముక్త స్థితిలో లేనట్టు. ఇది ఇప్పుడు మన పిల్లల్ని కూడా చాలా దండిస్తూ ఉంటారు, మనం చూస్తున్నాము. అంటే వాళ్ళు చిన్నప్పుడు అల్లరి చేస్తారు, వాళ్ళకి చెప్పాలంటే అది వేరే సంగతి. అలా కాకపోయినా చాలామంది తల్లిదండ్రులు కూడా చూస్తూ ఉంటాం. వాళ్ళు అనుకున్నట్టుగా అంటే పిల్లల కోసము తమ జీవితాలను త్యాగం చేసే తల్లిదండ్రులు ఉంటారు.
తమ ఇష్టాయిష్టాలను మార్చుకునే తల్లిదండ్రులు ఉన్నారు. అలాగే మేము కన్నాము, మేము పెట్టి పోషించాము కాబట్టి మేము చెప్పినట్టే ఉండాలి, మేము గీసిన గీతలోనే ఉండాలి అనేటువంటి భావనలు కలిగి ఆ భావనలు పిల్లల మీద రుద్దే తల్లిదండ్రులు కూడా ఉంటారు. దానికి గల కారణం ఏంటంటే ఇక్కడ తప్పు ఒప్పుల గురించి మనం మాట్లాడటం లేదు. వారు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారంటే వారు బంధ స్థితిలో ఉన్న తల్లిదండ్రులు. చూసారా? క్లియర్‌గా ఇచ్చేశారు. ఎందుకు? వారు బంధ స్థితిలో ఉన్నారు. అంటే ఏంటి? వారు తమ దుఃఖాన్ని వారు జయించలేరు. వారు దుఃఖితులై ఉన్నారు. వారు దుఃఖముతో వాళ్ళు పీడితులై ఉన్నారు. పీడింపబడుతున్నారు వాళ్ళు ఆ తల్లిదండ్రులు. వాళ్ళు బంధస్థితిలో ఉన్నారు కాబట్టి, వాళ్ళు ఏ ముక్తి మార్గానికి కనీస మార్గంలో కూడా లేరు కాబట్టి, వారు దుఃఖరాహిత్యులు కారు. ఆ తల్లిదండ్రులు బంధస్థితిలో ఉన్నవారు. మరి అందువల్ల పిల్లల్ని కూడా ఆ బంధస్థితిలోకి లాగుతారే తప్ప, ఒకసారి వాళ్ళ దుఃఖాన్ని తమలోపున్న దుఃఖాన్ని తాము జయించగలిగితేనే వాళ్ళు ఫ్రీగా ఉంటారు, ఫ్రీడంతో ఉంటారు. అదే అసలైన లిబరేషన్ అంటే. ప్రాపంచికంలో ఉన్న లిబరేషన్ ఇక్కడ తీసుకురాకండి. ప్రాపంచికంగా ఉండే లిబరేషన్ వేరు. సహజీవనాలు చెయ్యడము, ఫ్రీగా సెక్స్ చేయడము, ప్రాపంచికంగా వారి లిబరేషన్స్ వేరు. మనం ఇక్కడ మాట్లాడుకునేది ఆధ్యాత్మికంగా చెప్పుకుంటున్నాం. వారు కూడా బంధస్థితిలో ఉన్నవారు, వాళ్ళు అలా అనుకుంటున్నారు. వాళ్ళు కూడా బంధస్థితిలో ఉన్నవారే. వాళ్ళకేదో లోపం ఉండబట్టే 10 గడపలు తొక్కుతున్నారు. మరి అది బంధస్థితి కాదా? 10 గడపలతోటి ముడి పెట్టుకోవడం అనేది బంధస్థితి కాదా? అది ఫ్రీడమ్ ఎలా అవుతుంది? సో అది టోటల్‌గా డిఫరెంట్. సో ఇక్కడ ఏంటంటే మనకు ఆ తల్లిదండ్రులు దుఃఖాన్ని జయించలేదు కాబట్టి, వారు బంధస్థితిలో ఉన్నారు కాబట్టి, ఆ పిల్లలను కూడా బంధస్థితిలోకి లాగుతారు. సో కాబట్టి పిల్లలు గనక స్పిరిచ్యువల్‌గా వాళ్ళకొక అవకాశం ఏదైనా వస్తే, వాళ్ళు స్పిరిచ్యువల్‌గా ఎదిగినప్పుడు తమ తల్లిదండ్రుల యొక్క పరిస్థితిని వాళ్ళు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని వారిని నడిపించాలి పిల్లలు. ఆ బంధస్థితిలో నుంచి బయటకు రావడానికి వారికి హెల్ప్ చేయాలన్నమాట. ఎలా హెల్ప్ చేస్తారంటే ఇలాగే ఆధ్యాత్మిక మార్గంలోకి వాళ్ళని తీసుకొచ్చి ధ్యానాలు నేర్పి, ధ్యానం చేయించి, స్వాధ్యాయనము ఇవన్నీ కూడా 3 రకాల ముక్తి మార్గాలు మనం చదివాను కదా! ఏమిటా ముక్తి? ధ్యాన సాధన, స్వాధ్యాయ సాధన, సజ్జన సాంగత్య సాధన. ఒక తల్లిదండ్రులకే కాకుండా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, మన బంధువులు ఎవరున్నా కూడా ఈ మూడింటితోనే మనం మొదలుపెట్టాలి. తప్పకుండా వారికి నేర్పాలన్నమాట. అప్పుడు కనుక ఎదిగిన పిల్లలను అది. సో కాబట్టి తల్లిదండ్రులు ఏం చేయాలంటే వారు ఆ బంధస్థితిలోంచి బయటకొచ్చి ఎదిగిన పిల్లల్ని వారి ఇష్టాలకు వదిలేయడమే ముక్త స్థితి. వీరు ముక్త స్థితిలో ఉన్నప్పుడే ఆ పిల్లలకు కూడా ముక్త స్థితిని ఇవ్వగలరు. నా ఇష్ట ప్రకారం అందరూ మాట్లాడాలి, అందరూ వినాలి, అందరూ జీవించాలి అంటే అది రజోగుణం యొక్క లక్షణం. ఆ త్రిగుణ మనం ఇంత మునిపై చదువుకున్నాము. ఏంటి? త్రిగుణాల వల్ల దోషం ఉంటుంది. అప్పుడు ఆ త్రిగుణాలను అధిగమించినప్పుడు అరిహంత అవుతారు. మనం ఆల్రెడీ మొదట్లో చదువుకున్నాం. సో ఇదంతా కూడా రజోగుణ దోషము. ఇకపోతే సాత్విక గుణ దోషం ఎలా ఉంటుంది? మనం జాలిపడి వారు చేయాల్సిన పనులను వారికి బదులు మనమే చేసేస్తుంటాం. సాత్విక గుణం అన్నమాట. ఇంకొకటి ఏంటి? వాళ్ళని ఇంప్రెస్ చేయడం, ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయడము. లేకపోతే మనకి ఖాళీగా ఉన్నాము కదా అని చెప్పేసి మంచిలో ఏదో మంచితనంతో అందరినీ కలుపుకుంటాము అంటే ఇవన్నీను రాంగ్ బిలీఫ్ సిస్టమ్స్ అన్నమాట. అంటే నువ్వు ఇలా చేస్తేనే వాళ్ళు నీతో కలిసి ఉంటారా? లేకపోతే కలిసి ఉండరా? అంటే నువ్వు అలాగ నేర్పావు అంటే ఇంక అప్పటి నుంచి వాళ్ళు సోమరిపోతులు అవుతారు. వాళ్ళ పనులు నీ చేతే చేయిస్తారు. సో ఇలాంటి విషయాల్లో టైం వేస్ట్ చేయకూడదన్నమాట. అది క్లియర్‌గా అప్పుడేమవుతుందంటే అది నీ యొక్క మంచితనమే నీకు ఎగనెస్ట్‌గా పనిచేస్తుంది. దాన్ని సాత్విక గుణ దోషము అంటారు.
ఈ దోషాలకు మనం అరిహంత అవ్వాలంటే వీటిని జాగ్రత్తగా చూసుకోవాలి. ముందు మన లోపలదే చూసుకోవాలి, తర్వాత విషయం. మనకి రజోగుణ దోషాలు ఉన్నాయా, తమోగుణ దోషాలతో ఉన్నామా, సాత్విక గుణ దోషాలతో ఉన్నామా? మగమాటం, విపరీతమైన మగమాటానికి పోవడము, ముప్పు తెచ్చుకోవడము, ఇది సాత్విక గుణ దోషము. ఈ దోషాలన్నిటినీ కూడా మనము సరిచేసుకోవాలి. ఇకపోతే వాళ్ళు ఏదన్నా చెడు పనులు చేస్తుంటే ఎదిరించకుండా కూడా ఉంటాం. అది సాత్విక గుణ దోషం కూడా ఉంది. చూడండి, సాత్విక గుణ దోషము ఇది ఏంటి? మన విసినిటీలో సరికాని పనులు ఏమైనా జరుగుతున్నా, సరికాని ఎనర్జీస్ ఏమైనా ఆవిర్భవిస్తున్నా దాన్ని మనం అడ్డుకోము. మనం అంటే జనాలు అడ్డుకోరు. చెడు పనులు చేస్తుంటే ఎదిరించకుండా ఉంటారు, మనకెందుకులే అని చెప్పేసి. ఇవన్నీ కూడా సాత్విక గుణ దోషాలు. అంటే ఎవరు ఏమనుకుంటారో, ఎందుకులేండి, ఎందుకు వచ్చిన బాధ, మన పని మనం చేసుకుని వెళ్ళిపోదాము. అది ఆ విధంగా మన సొసైటీ నేర్పింది. ఆ విధంగా కొంతమంది నోరు గట్టిగా మాట్లాడేసి నోరు ఓమని పడిపోయి ఎదుటివాడిని సప్రెస్ చేస్తూ ఉంటారు. అవన్నీ మనం తీసేసుకుంటాం, యాక్సెప్ట్ చేసేసి మనసులో పెట్టుకుని అన్నం తినడం మానేసి వాళ్ళు ఇలా అన్నారు, అలా అన్నారు. ఇవన్నీ ఎందుకు అలా జరుగుతుంది? మనలో సాత్విక గుణ దోషం ఉండబట్టి. సాత్విక గుణాన్ని కూడా ఎక్కడ వాడాలి, ఎంత వాడాలి, ఎలా వాడాలన్నది మనము పుస్తకాల నుంచి చదవాలి. స్పిరిచువల్ పుస్తకాల్లో చదివి దాన్ని తూచా తప్పకుండా పాటించాలి. కొంతమందికి రకరకాల స్మార్ట్నెస్లు ఉంటాయి. నోరేసుకుని పడిపోవడం, ఒక మాట అంటే 10 మాటలు అనడం, అదేదో గొప్పతనం వాళ్ళు అనుకుంటారు. అది వాళ్ళ దురహంకారం. అది వాళ్ళ యొక్క తమోగుణ దోషం వాళ్ళది. నీకు సాత్విక గుణ దోషం ఉంది అంటే వాళ్ళు నిన్ను సప్రెస్ చేస్తూ ఉంటారు. మీరిద్దరూ వెళ్ళరు ముక్త స్థితికి. వాళ్ళు అక్కడ ఉంటారు, నువ్వు ఇక్కడ ఉంటావు. అది అక్కడ జరిగే విషయం. సో ఈ త్రిగుణాల వల్ల జరిగే దోషాలు కూడా ఈ ధ్యాన సాధన, స్వాధ్యాయము, వీటన్నిటి వల్ల పోగొట్టుకుంటూ మనం ఏమవ్వాలి? నిర్గుణాకారులం అవ్వాలి, నిర్గుణత్వంలోకి రావాలి. అంటే ఏ గుణము వదిలేయాలి, ఏ గుణము వద్దు, నిర్గుణత్వం. అది ఎప్పుడు ఉంటుంది? ఆత్మకు నిర్గుణత్వం ఉంటుంది. నువ్వు నీ ఆత్మకు చేరువైనప్పుడే నీలో నిర్గుణత్వం అనేది మొదలవుతుంది. అంతవరకు ఏదో ఒక గుణంతో, ఏదో ఒక దోషంలో కొట్టుకుపోతూనే ఉంటాము. నెక్స్ట్, జ్ఞాన బోధ చేయాలి. ఇవన్నీ చిన్న చిన్న పనులే. ఇలా ఇప్పటి నుంచి చేసుకుంటూ పోతే అలాగా మెల్లగా అరిహంతులు అయ్యే అవకాశం ఉంటుంది. జ్ఞాన బోధ చెయ్యాలి. ఈ సాత్విక గుణ దోషాల నుండి కూడా మనం దూరం అవ్వాలి, కంపల్సరీ. ఇది చాలా మంది బాధపడుతూ ఉంటారు. వైఫ్ అండ్ హస్బెండ్, లేకపోతే ఒకసారి వైఫే తొక్కేస్తూ ఉంటుంది హస్బెండ్ని. ఒక్కోసారి చాలా మంది ఇళ్లలో ఉంటుంది. ఎందుకు? వాడికి సాత్విక గుణ దోషం ఉంది, వాడి దోషముది. ఇది మామూలుగా అయితే మామూలుగా నాగదోషము అట్లాంటివి ఏమంటే పరిగెడుతూ ఉంటారు జనాలు, అక్కడికి ఇక్కడికి. ఏదో దోషం ఉంది, లేకపోతే నవగ్రహ దోషాలు ఉన్నాయి, అవన్నీ నవగ్రహ దోషాలు, లేకపోతే రజస్వర దోషాలు. అయే కాదు, మన గుణాల్లో కూడా దోషాలు ఉంటాయి. మన గుణాలే మనకు దోషం అయిపోయి మనకి ఎదురుగుండా మనకు ఇది చేస్తుంది. మన గుణాల్లో ఉన్న దోషాలను మనం తీసేసుకుంటే నిర్గుణత్వం వస్తుంది. అది దీనివల్లే వస్తుంది. జ్ఞానబోధ ఎప్పుడూ కూడా సక్రమ మార్గం చూపిస్తూ ఉండాలి. ఎవరికి? మనము, ఎదుటి వాళ్ళకి కూడా. వాళ్ళు విన్నా వినకపోయినా నువ్వు సక్రమ మార్గం చెప్పడమే. నీ గురించి ఇప్పుడు సతీ సుమతి ఉందండి. సతీ సుమతి స్టోరీ మీకు అందరికీ తెలుసు కదా. సతీ సుమతి ఏం చేస్తుంది? ఆ భర్త ఏదో శాపమో వాటెవర్ ఇట్ ఈజ్, ఆయన కుష్టి వ్యాధితో బాధపడుతూ ఉంటాడు, సేవ చేస్తుంది. ఆనాడు పాతివ్రత్య శక్తి ఉండేది. పాతివ్రత్యం ద్వారా వాళ్ళు మోక్షం పొందేవారు. ఇప్పుడు కలియుగంలో పాతివ్రత్య శక్తి లేదు. ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ధర్మం ఉంటుంది. అంటే ఇప్పుడున్న ఆడవాళ్ళు పతివ్రతలు కారని కాదు, ఆ శక్తి ఇప్పుడు లేదు, ఇట్స్ గాన్. అది ఒక్కొక్క యుగంలో అన్ని శక్తులే కదా, ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క శక్తి ప్రబలంగా ఉంటుంది. సో ఇప్పుడు మనం చేయాల్సిన కర్మలు డిఫరెంట్. సో అయితే అతను అలాంటి ఇదిలో ఉన్నా కూడా సరైన బుద్ధిని కలిగి ఉండేవాడు కాదు. భార్యను సరిగ్గా
ఆదరించకపోయినా, ఆవిడ చేస్తున్న సేవకి అప్రిషియేట్ చేయకపోయినా కూడా స్టిల్ తన పని తను చేసుకుంటూ పోయేది. ఎవరో ఒక వేశ్యా స్త్రీ అలా వెళ్ళిపోతూ ఉంటే ఆమెను కోరుకుంటాడు. ఆమెను కోరుకున్నాడు కదా అని చెప్పేసి తీసుకెళ్తుంది ఆవిడ దగ్గరికి. సో, ఇట్లాంటివన్నీ కూడా చేపిస్తూ ఆమె అలా చేసింది అంటే తన పాతివ్రత్యాన్ని నిరూపించుకోవడం చేసింది అక్కడ. అతన్ని అక్రమ మార్గంలో నడిపించాలని కాదు. పాతివ్రత్య శక్తి అక్కడ. కానీ అతను కోరిన కోరిక సరియైనది కాదు. కాబట్టి తన భార్యని కోరాల్సిన కోరిక కాదది. అది సరియైన కోరిక కాదు గాబట్టి అది అతనికి రిఫ్లెక్ట్ అయింది. ఆ దారిలో వెళ్తూ ఉండేటప్పుడు అతని యొక్క కాళ్ళు ఒక మహాముని తపస్సు చేసుకుంటున్న ఈ మహామునికి తగిలి ఆయనకు తపోభంగమయ్యి, పైగా అతనేదో ఒక శిక్షను కూడా అనుభవిస్తూ ఉంటాడు. తపస్సు చేస్తూ ఉంటాడు. అతనికి ఆ పెయిన్ అనేది ఎక్కువైపోయి ఆ తపోభంగం కూడా అయ్యి ఇతన్ని శపిస్తాడు. చూసారా? అక్కడ సరి అయిన కోరిక, నోటి నుంచి ఎటువంటి మాట వస్తుంది, ఎటువంటి ఆలోచన నీకు కలుగుతుంది, ఎటువంటి కోరికను నువ్వు ఎవరిని కోరుతున్నావు, నీ ముందు ఉన్నది ఎవరు, నువ్వు ఎవరి ముందు ఏమి చేస్తున్నావు, ఎటువంటి కర్మను చేస్తున్నావు, ఇవన్నీ కూడా కన్సిడరేషన్లోకి తీసుకోవాలి మానవులు. ఎందుకు తీసుకోరు వాళ్ళు? ఎందుకంటే వాళ్ళ దోషపూరితులై ఉన్నారు. వాళ్ళ గుణాలే వాళ్ళకు దోషపూరితమై ఉన్నాయి. గుణాలు కూడా శక్తులే. మనలో ఒక సాత్విక గుణం ఉంది అంటే అదొక శక్తి. మనలో ఒక రజోగుణం ఉంది అంటే అదొక శక్తి. తమో గుణం ఉందంటే ఒక శక్తి. ఆ శక్తులకు దోషాలు పట్టేశాయి అనుకోండి, అవి ఎట్లా బిహేవ్ చేస్తాయి? విచిత్రంగా బిహేవ్ చేస్తాయి అవి. ఆ విధంగా అది. సో, కాబట్టి ఈ జ్ఞానబోధ చేసేవారు సక్రమ మార్గాన్ని చూపిస్తూ ఉండాలి. మన తలకాయ పోయినా సరే, మన ప్రాణ నష్టం జరిగినా సరే, మనకు సంఘముల అవమానం తలకిందుల చిన్న చూపు దొరికినా సరే డెఫినెట్గా అవమానిస్తారు. నువ్వు మంచి చెప్తే ఎవరైనా వింటారా? వినరు కదా. హే, నువ్వు చెప్పేదేంటి, మేము వినేదేంటి, లేదా నువ్వు కూడా మాకు చెప్పేవాడివా, ఏదో అంటారు, నోటుకొచ్చింది. కొట్టడానికి కూడా రావచ్చు. కలిసిపోయి ఒక గ్యాంగ్ లాగా ఏర్పడి చెప్పలేము. వాడి యొక్క గుణ దోషాలు, వాళ్ళ ఎంత దోషపూరితులై ఉంటే అంత దుర్మార్గత్వంగా వాళ్ళు బిహేవ్ చేస్తారు. మాటలో దుర్మార్గత్వం, చేతల్లో దుర్మార్గత్వం, కళ్ళల్లో దుర్మార్గత్వం. ఎందుకు? వాళ్ళ దోషపూరితమై ఉన్నారు. సో, అయినా సరే ఈ జ్ఞాన మార్గంలో ఉన్న వారేంటంటే సక్రమ మార్గమే చెప్తూ ఉండాలి, చూపిస్తూ ఉండాలి. అవమానం వచ్చినా, తలకిందులైనా, చిన్న చూపు దొరికినా సరే అని క్లియర్గా రాశారు. లేకపోతే నీ ముక్తి మార్గం నీకు పక్కకి వెళ్ళిపోద్ది. అది ప్రాబ్లం. కనుక తమోగుణ దోషము నుంచి, సోమరితనము నుంచి దూరం కావాలి. రజోగుణ దోషం నుంచి అంటే అంతా నేనే, అంతా నాదే, నేనే లేకపోతే ఇంకే అసలు ప్రపంచమే లేదు, నేను ఇలా ఉన్నాను కాబట్టి వాళ్ళు అలా ఉన్నారు, ఇలాంటి మాటలన్నీ ఆపేయాలి. మాటలే కాదు, అంత దోషం అన్నమాట. ఆ దోషపూరితం ఉండడం వల్ల మనుషులు ఆ మాట మాట్లాడతారు. ఈ ధోరణి నుండి పూర్తిగా దూరంగా ఉండాలి. తర్వాత అవసరమైన మంచి చేయకూడదు. తర్వాత అవసరమైన మంచి కానీ మంచిని అటువంటి రజోగుణ దోషాలు లేదా అటువంటి దోషాలతో బాధపడుతున్న వారికి మనం ఇంకా మనం ఎత్తిస్తున్నాం అనుకోండి, అలా ఇస్తున్న కొలది వాళ్ళకి ఆ దోషం పెరిగిపోతూ ఉంటుంది. వాళ్ళు ఇంకా చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఏం అర్థం చేసుకోరు. లేదా వాళ్ళకన్నా ఇంకా మనం తక్కువ అయిపోతున్నాం అనుకోండి సాత్విక గుణంతో, మనకది దోషంగా పరిణమిస్తుంది తప్ప వాళ్ళేమీ మారరు. కానీ మంచిని మనం ప్రబోధిస్తూనే ఉండాలి. వాళ్ళకి కావలసిన మంచిని వాళ్ళనే చేసుకొని కదా. మనము వెళ్ళి వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి మనము ట్రై చేయకూడదు.
మనం ఇంప్రెస్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు దోషంతో ఉన్నారు. దోషపూరితమైన కర్మలు చేస్తున్నారు. దోషపూరితమైన మాటలు మాట్లాడుతున్నారు. నువ్వక్కడ వాళ్ళు మనం ఏం మాట్లాడితే ఏం ఫీల్ అవుతారో అన్నట్టుగా నువ్వు కిందకు వంగిపోయి ఉన్నావంటే, నీ సాత్విక గుణము దోషపూరితమవుతుంది. అప్పుడు నీకు ముక్త స్థితి ఎలా వస్తుంది? ధైర్యం ఉండాలి. మనం ఒక మాట చెప్పాము. ప్రబోధించడమే. సక్రమమైన మార్గాన్ని చూపించడము నీ ఇష్టం అది. నువ్వు తీసుకుంటావా? తీసుకోవా? మన ట్రయల్స్ మాత్రం మనం చేయాలి. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. మనం ఇంకొకరిని ఎలా ఉద్ధరిస్తాము? నేను ఇంకొకరిని ఉద్ధరించడం అనేది సాత్విక గుణదోషము. మరి కొంతమంది చేస్తూ ఉంటారు. వేరే వాళ్ళ బదులుగా వాళ్ళు మాట వినరు, చెయ్యరు, అవమానిస్తూ ఉంటారు. అయినా సరే వాళ్ళ మీదున్న ప్రేమతోటి వీళ్ళేం చేస్తుంటారంటే, వాళ్ళ పేరు మీద వీళ్ళే ఏదో ఉపవాసాలు చేస్తుంటారు. వాళ్ళ పేరు మీద ఇవంతా ఏంటి సాత్విక గుణదోషం. అవన్నీ కూడా వీళ్ళకి దోషపూరితమైపోతుంది. వాళ్ళు చేసుకోవాలి. వాళ్ళ చేత చేయించాలి. మనం ఇంకొకరిని ఉద్ధరించలేము. ఇదంతా ఆత్మపరమైన విషయాలు. వాళ్ళు కూడా ఎప్పుడోసారి వస్తారు ఈ మార్గంలోకి అనేటువంటి భావనతో ఉండడము అది ఓకే. కానీ వారికి అహంకారాన్ని మనం పెంచకూడదు. మనం అలా చేస్తున్న కొలది మన మీద వాళ్ళకి చిన్న చూపు వస్తుందే తప్ప వారు ఏమీ నేర్చుకోరు. సాత్విక గుణ దోషం అది. ఎవ్వరిని ఎవరు ఉద్ధరించలేరు. అది. వారికి జ్ఞానబోధ చేస్తూ ఉండడమే. అవకాశం వచ్చినప్పుడల్లా సక్రమమైన మాటలు చెప్తూ ఉండడమే తప్ప వాళ్ళకి బదులుగా మనమేదో చేద్దాం అనుకోవడం మాత్రము చేయకూడదు. ఆ ముక్త స్థితిలో ఉండాలనుకునేవారు. ఉద్ధరే అది శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పారంటే ఎవరిని వారే ఉద్ధరించుకోవాలని చెప్పారు. శ్రీకృష్ణుడు కౌరవులను ఉద్ధరించలేకపోయాడు. ప్రయత్నం చేస్తాం కానీ వారిని వారే ఉద్ధరించుకోవాలి. ప్రయత్నం చేయడంలో తప్పులేదు. అరే బాబు ఇల్లారా అలారని చెప్పడంలో తప్పులేదు. కానీ నువ్వు ఉద్ధరించలేవు అది. వాళ్ళ మాటను స్వీకరించి నీ మీదున్న గౌరవంతో నీ మాటను స్వీకరించి వాళ్ళు ఉద్ధరించుకోవాలి. శ్రీకృష్ణుడు పాండవులని ఉద్ధరించలేదు. పాండవులను కూడా అతనే ఉద్ధరించలేదు. హెల్ప్ చేశాడంటే. కానీ పాండవులు సాధన చేశారు. ఆ సాధన ద్వారా తమను తాము ఉద్ధరించుకున్నారు. వాళ్ళు కృష్ణుడిని యాక్సెప్ట్ చేశారు. కృష్ణుని మాటలను యాక్సెప్ట్ చేశారు. సాధనలు చేశారు. అందువల్ల వాళ్ళు ఉద్ధరించుకున్నారు. కౌరవులు అస్సలు పట్టించుకోలేదు. అదనమాట. కానీ ఇద్దరికీ సమానంగానే ఆయన మాటలు ఒకేలా చెప్పేవాడు. కానీ వీళ్ళు తీసుకున్నారు, వాళ్ళు తీసుకోలేదు. సాధన, పరిసాధన, మహాపరిసాధన. చూడండి ఇది. ఓకే. ఇది మనము రేపు చెప్పుకుందాము. లెట్స్ స్టార్ట్ ద మెడిటేషన్. ఇది అయిపోతుంది, ఇంకా ఎన్నో లేవు. వెన్నెముక నిటారుగా పెట్టండి మాస్టర్స్. ఆలోచన రహిత స్థితిలో ఉండండి. శ్వాస మీద ధ్యాస పెట్టండి మాస్టర్స్. రెండు అరచేతులను బ్రహ్మముద్ర కానీ వ్రేళ్లలో వ్రేలు దూర్చుకుని కానీ పెట్టుకోండి మాస్టర్స్. అలాగే కాళ్ళు మడుచుకొని కూర్చోండి. వెన్నెముక నిటారుగా పెట్టండి మాస్టర్స్. కాస్మిక్ పాజిటివ్ డివైన్ ఎనర్జీస్ను యాక్సెస్ చేయుచున్నాం మాస్టర్స్. కళ్ళు మూసుకొని ఆలోచన రహిత స్థితిలో ఉంటూ శ్వాస మీద ధ్యాస పెడుతూ కండ్లు మూసుకున్న కంటి యొక్క దృష్టి ఊర్ధ్వముఖంగా పెట్టండి మాస్టర్స్. కింద ఉన్న లో ఎనర్జీస్ని కనెక్ట్ అవ్వద్దు. కాస్మాస్లో అన్ని వెలుగు మండలాల నుంచి ప్రసరిస్తున్న లైట్ ఎనర్జీస్ను, గోల్డెన్ రేస్ హీలింగ్ ఎనర్జీస్ను, అలాగే లైఫ్ ఎనర్జీస్ను యాక్సెస్ చేస్తున్న మాస్టర్స్. ఒక పెద్ద జలపాతం వలె ఈ ఎనర్జీస్ మీద ప్రవహిస్తున్నట్టుగా ఊహించుకోండి. ఆరా పూర్తిగా ఎనర్జీస్తో నిండి ఉన్నవి. ఈ ఎనర్జీస్ ద్వారా ఆరాను కొన్ని కిలోమీటర్లు, ఎన్నో కిలోమీటర్లు, మీరు ఎంత ఊహించుకుంటే అన్ని కిలోమీటర్ల ఆరాను
ఈ ఎనర్జీస్ స్ప్రెడ్ అయి ఉన్నట్టుగా ఊహించండి మాస్టర్స్. ఈ విధంగా ఆరాను పెంచుకోండి మాస్టర్స్. క్రమేపీ ఈ ఎనర్జీస్ 7 శరీరాల్లో ప్రవహించి కణాలు, ప్రతి శరీరంలోనూ కణాలు, ప్రతి కణములోనూ, కణముల మధ్య భాగములోనూ, కణముల లోపల ఉన్న న్యూక్లియస్లో ఉన్న డిఎన్ఏ కోడ్ వరకు విరివిగా విస్తారంగా ఎనర్జీస్ ప్రవహించుచున్నట్టుగా ఊహించండి మాస్టర్స్. ఈ ప్రాసెస్లో ఎక్కడెక్కడ నెగిటివ్ ఎనర్జీస్, టాక్సిక్ ఎనర్జీస్, నో లాంగర్ సర్వ్ ఎనర్జీస్, మీది కాని ఎనర్జీస్, ఎవరి ఎనర్జీస్, వేరే వారి ఎనర్జీస్ ఎవరిది బైండ్ అయి ఉన్నా అది మీది కానప్పుడు ఆ ఎనర్జీస్తో సహా ఈ నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా బయటకు పారద్రోలబడినవి. పాజిటివ్ డివైన్ ఎనర్జీస్ వాటిపై దాడి చేసి వాటికి నెగిటివ్ ఆస్పెక్ట్స్ని పూర్తిగా డిస్ట్రాయ్ చేసినవి. ఆ విధంగా పునీతమైన ఆ ఎనర్జీస్ ప్రకృతిలో కలిసిపోయినవి మాస్టర్స్. పూర్తిగా ఆరా నుండి 7 శరీరాల్లో ఫ్రీగా ఈ కాస్మిక్ పాజిటివ్ డివైన్ ఎనర్జీస్ ప్రవహించుచున్నవి. ఈ ఎనర్జీస్లో అనేక డివైన్ గురుశక్తి, డివైన్ ఏంజలిక్ శక్తి, డివైన్ సోల్స్ యొక్క శక్తి కూడా నిక్షిప్తమై ఉన్నది మాస్టర్స్. పూర్తిగా లోనికి ఇన్వాల్వ్ అయ్యి ఆత్మతో కనెక్ట్ అయి ఉండండి మాస్టర్స్. ఆత్మ యొక్క రియాలిటీస్, అవ్యాజమైన ప్రేమ, శాంతి, అలాగే చిదానంద స్థితిని పొందుతూ చల్లగా ఆత్మతో కలిసి ఉండండి మాస్టర్స్.